ప్రైజ్ ప్రభు నేసిన వాళ్ళందరూ కొందరు దినము గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వాళ్ళ ఇక్కడ గమనించినట్టయితే యేసు క్రీస్తును అంగీకరించిన మనము అనేక సార్లు మన యొక్క స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తుంటాం. మందిరంలో ఏమి, దేవుని పరిచర్యలో ఏమి, మనం ఏదో చాలా సీనియర్ అని, లేకుంటే మాకు బైబిల్ జ్ఞానం ఉందని, లేకుంటే వాక్యంలో మేము ఆరితేరిన వాళ్ళమని చాలా కొన్నిసార్లు బయటికి కనబడకుండా హృదయాంతరంగంలో అతిశయపడుతుంటాం. నేను బెస్ట్ అనే ఆలోచనలో ఉంటాం, నేను గొప్ప అనే ఆలోచనలో ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను అని అంటున్నాడు. మనం ఉన్నది దేవుని చిత్తమైంది కాబట్టి మనం బతుకున్నాం. ఆ విషయం మనం మర్చిపోదు. చాలాసార్లు నా తెలివితోనే నేను బతికినా అనుకుంటాం, కానీ దేవుని చిత్తమైంది కాబట్టి మనం బతుకున్నాం. అయితే ఆయన చిత్తంలో మనల్ని ఏం చేసినాడంటే, క్రీస్తును ఈ లోకానికి పంపినాడు. క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి ఏం చూపిస్తుందంటే తండ్రి యొక్క ప్రేమను చూపిస్తుంది. ఆయన ప్రేమ మనల్ని బతికించింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత దుష్ట కాలంలో నుండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడున్న కాలము దుష్టపు యుగము. దుష్టత్వము అనే మాట ఏం చూపిస్తుంది అంటే, దైవత్వం ఏమో కీడు చేసిన వాళ్ళందరికీ కూడా మేలు చేసేది, మానవత్వం ఏమో మేలు చేసేటోళ్ళకే మేలు చేసేది. దుష్టత్వం ఏంటంటే మేలు చేసేటోళ్ళకి కీడు చేసేది. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం ఇచ్చి రక్షించి తన సంఘం ఇచ్చి వాక్యం ఇచ్చి పరిచర్యను సావాసంలో ఉంచినప్పటికీ మనం ఏం చేస్తామంటే దేవుని పరిచర్యలో దేవునికి నమ్మకంగా ఉండము. ఇది మన దుష్టత్వం. ఆయన ఏదైతే చూపించినాడో మార్గము, ఆ మార్గంలో నడవకుండా, లేకుంటే ఆయన ఏదో కనిపరుస్తూ వచ్చినాడో పేతురు పత్రికలో చెప్పినాడు కదా, తన అడుగు జాడలందు మనం నడిచినట్లుగా తన అడుగు జాడలు ఉంచిపోయినాడు. తానే మార్గముగా ఈ లోకంలో ఉన్నాడు. అది మన జీవితాల్లో కనబడదు. ఫిలిప్పీ 2:5 చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు. యేసు క్రీస్తు లాంటి మనసు మనకు ఉండదు. మన తోటల మీద, లేకుంటే మన సంఘస్థుల మీద మనం ఎప్పుడు ద్వేషముతో పెరుగుతుంటాం. ద్వేషము గలతీ పత్రికలో అన్నమాట ఏంటంటే, మీరు ఒకప్పుడు ప్రస్తుతము ఒకరినొకరు ద్వేషించుచుంటిమి అనే మాట తెస్సలోనికీ రాష్ట్ర పత్రికలో ఉంది. మనం ఒకరినొకరు ద్వేషించుకునేటోళ్ళను మనల్ని ఆయన ప్రేమ ద్వారా ఒకరినొకరు ప్రేమించుకోవాలా అని చెప్తే, ఈనాటికి మన జీవితాల్లో ప్రేమ కరువైపోయి మనిషి కనబడంతసేపు మంచిగానే మాట్లాడతారు, మనిషి పక్కకు పోగానే దుష్టత్వమైన మాటలు, అంటే చెడు మాటలు మాట్లాడుతున్నాం. దేవుడు కోరిక ఏంటంటే, ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విమోచించినాడు అని రాయబడ్డది కదా. విమోచించబడినామని చెప్పుకునే మనము, రక్షణ పొందిన మనము, మన యొక్క వైఖరి దేవుని చిత్తంలో లేకపోతే మనం ఇంకా ప్రస్తుత దుష్టకాలంలోనే, దుష్ట యుగంలోనే ఉన్నోళ్ళం. ప్రభు కోరేది ఏంటంటే, దాని నుంచి విడిపించబడ్డామని చెప్పుకొని ఇంకా దాంట్లోనే ఉంటే మనలను మనమే మోసపరుచుకుంటాం. యేసు ప్రభు మన కొరకు శిలువ కార్యం చేసేసినాడు. మనం విడిపించబడ్డ మనము ఈనాడు జీవపు మార్గంగా, లేకుంటే వెలుగు మార్గంగా దేవుని చిత్తము అన్యోన్య సావాసం కలిగి ఉండాలి. దీవించబడినప్పుడు అదే దీవిస్తారు కదా, తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రేమ అన్యోన్య సావాసం కలిగి ఉండాలి. ఈనాడు అన్యోన్య సావాసం లేదు, అన్యుల సావాసం చేస్తున్నాం. మన జీవితాలు ఎట్లున్నాయి మనం సరి చేసుకొని దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమున దయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రంలో నువ్వు నమ్మదగిన వాడవు. నీ యందు ఆధారపడి నీ చిత్తంలో నడవడానికి కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.